అమ్మాయా, అయితే నా గురించి కాదన్నమాట. ఎవరో మేనేజర్ అంట. నేను నా రీల్స్ చేసుకోవచ్చు. అయితే నువ్వు రీల్స్ చేసుకో, కావాలంటే ఆ మేనేజర్ కూడా వచ్చేస్తాడు. అక్కర్లేదమ్మాయి, నేను ఒక్కనే చేసుకుంటా. కావాలంటే నువ్వు వస్తే కలిసి చేసేద్దాం. సార్లే, నువ్వే చేసుకో గానీ, నీ ఇష్టం తర్వాత చూస్తాను గానీ ముందు ఆ మేనేజర్ సంగతి ఏంటో చూద్దాం పదా. బ్యాంకులంటే ఎంత బిజీగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ బ్యాంకు మేనేజర్కు మాత్రం పనేం లేనట్టుంది. అందుకే పాటకు సంబంధించిన రీల్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయారు. అతనొక్కడే ఆ రీల్లో లేడు, మరో మహిళ కూడా ఉంది. ఈ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో పాటు విపరీతమైన ట్రోలింగ్ అవుతోంది. బ్యాంకులో ఉద్యోగులకు ఎలాంటి పనులుంటాయని ఎవరైనా ప్రశ్నిస్తే అదేం ప్రశ్నరా బాబు అంటూ సెటైర్ వినిపిస్తారు. ఎందుకంటే బ్యాంకులో ఉద్యోగులు ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. కస్టమర్స్ సేవల్లో బిజీగా ఉంటారు. చాలా బ్యాంకుల బ్రాంచుల్లో క్షణం తీరిక లేకుండా ఉంటారు. అలాంటిది ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి అంటే ఇంకెంత బిజీగా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం ఆ ఉద్యోగి రీల్స్ తో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రీల్స్ ట్రెండ్ నడుస్తుంది. ఎస్బీఐ బ్రాంచ్ లో రీల్ కోసం చేసిన ఓ వీడియో ఇప్పుడు రచ్చ లేపుతుంది. బ్రాంచ్ మేనేజర్ అలోక్ కుమార్ ఆఫీస్లో వర్క్ చేస్తుండగా ఓ మహిళ తన చుట్టూ తిరుగుతూ సారా సారా దిన్ తుమ్ కామ్ కరోగే తో ప్యార్ కబ్ కరోగే పాటకు డాన్స్ చేస్తూ కనిపించింది. ఈ రీల్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. డెస్క్ పై కంప్యూటర్ ఫైల్స్ ఉండగా ఆమె వెనకాల అవార్డుల ట్రోఫీలున్నాయి. వర్క్ హాలిజం వర్సెస్ రొమాన్స్ ను హైలైట్ చేస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో ఇండియన్ బ్యాంకింగ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ రకరకాల పోస్టులు పెడుతున్నారు. బ్రదర్ త్వరలో సస్పెండ్ అవుతాడు, అప్పుడు హాయిగా ఇంకా మంచి రీల్స్ చేసుకోవచ్చునని కొందరు అంటున్నారు. పబ్లిక్ ఆఫీసులు ఎంటర్టైన్మెంట్ కోసం ఉన్నాయా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు లవ్ బర్డ్స్, వాళ్లను సస్పెండ్ చేయకండి. మరికొంతమంది బ్యాంకు ఉన్నతాధికారులను ఉద్దేశించి వ్యంగ్యంగా కామెంట్స్ పెట్టారు.